స్కీముల్లో కూడా స్కామ్లు చేసే వ్యక్తి జగన్. సాగునీరు ఇస్తే చాలు రాయలసీమ రైతులు బంగారం పండిస్తారు. అనంతపురం జిల్లా అంటే నాకు ఎంతో ఇష్టం. అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నది ఇక్కడే. కరువు జిల్లాను సస్యశ్యామలం చేయాలని తెదేపా హయాంలో సంకల్పించాం. కియా పరిశ్రమ తెచ్చి వేల మందికి ఉపాధి కల్పించాం. గొల్లపల్లి రిజర్వాయర్ను 18 నెలల్లో పూర్తి చేశాం. కియాలో ఇప్పటి వరకు 12 లక్షల కార్లు తయారయ్యాయి. దీనివల్ల ప్రత్యక్ష పరోక్షంగా 50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అనంతపురం జిల్లాలో బిందు, తుంపర సేద్యం మరింత పెరగాలి. 2014లో ఈ ప్రాంతం ఎలా ఉంది, ఇప్పుడెలా ఉంది? మేము అధికారంలో ఉంటే సాగునీరు, పెట్టుబడులు, ఉపాధి పెరిగేవి. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలి. స్కీముల్లో కూడా స్కామ్లు చేసే వ్యక్తి జగన్. విధంగా కృషి చేస్తాం. బెంగళూరు నుంచి చెన్నై వరకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఒక నోటు కూడా అప్పుడు శాంక్షన్ అయింది. అది అతి లేదు, గతి లేదు. దానికి కూడా కృషి చేస్తాం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు, కర్నూలు వరకు ఇండస్ట్రియలైజేషన్ పెడతాం. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, అనంతపూర్ పక్కన ఇంకొక ఎయిర్పోర్ట్ వస్తే బ్రహ్మాండంగా రాణిస్తుంది. పరిశ్రమలు వస్తాయి, తీసుకొస్తాం. పేరూరు ప్రాజెక్టును పూర్తి చేస్తాం. జిల్లాకు నీళ్లు తీసుకొచ్చి అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేసి మీ రుణం తెచ్చుకునే బాధ్యత మాది. ఇక్కడే కరెంటు బిల్లులు కూడా కట్టకుండా సత్యసాయి మంచినీటి ప్రాజెక్టు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. మళ్ళీ నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఈ ప్రాంతంలో 200 దగ్గర కొన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వాలి. వాటర్ గ్రిడ్ కూడా శాంక్షన్ చేశాం, అది కూడా ఇస్తాం. ఇప్పుడే పార్సారథి గారు చెప్పారు, గోరంట్లకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత, సాగునీరు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మడకసిర ఒక్క మార్కెట్ ఏర్పాటు చేస్తాం. మళ్ళీ 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి అనంతపురం జిల్లాని హార్టికల్చర్ హబ్గా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మిమ్మల్ని అందరినీ అనంతపురం జిల్లాలో 14 సీట్లు ఉమ్మడి జిల్లాలో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, సంపద సృష్టించి సమిక్షేమం చేసి అభివృద్ధి చేసి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మా దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. మంచి చేయాలనే తపన మాకుంది, సంకల్పం ఉంది, బాధ్యత ఉంది. మాకు కావాల్సింది మీ సహకారం. మీరు 10 అడుగులు వేయండి, మేము 100 అడుగులు వేస్తాం. మీరు ముందుకు రండి. ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో పెట్టే విధంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుందాం. అందుకే అందరినీ కోరుతున్నా, మొన్నే 94 సీట్లు ప్రకటించాం. జనసేన 5 సీట్లు ప్రకటించారు. మన అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా చేశారు. వాళ్ళ పార్టీ వాళ్ళని చూస్తే స్మగ్లర్లు, మాఫియా డాన్లు, అవినీతి పరులు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు, కడాన ఎర్ర చందనం దొంగలు కూడా వాళ్ళ పార్టీకి సీట్లు ఇచ్చారు. మేము ఇచ్చిన అభ్యర్థులు చూస్తే చదువుకున్న వ్యక్తులు. జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు కామెంట్స్. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతల వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. కులాల కోసం మాట్లాడే పరిస్థితి రావడం దురదృష్టకరం. కాపులకి ఏం అన్యాయం చేస్తాడని చెప్పి పవన్ కళ్యాణ్ దూషిస్తున్నారు.
కులాన్ని తాకట్టు పెడుతున్నది వైసీపీ నాయకులు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సంవత్సరానికి 2 సినిమాలు తీసుకుంటే చాలు. ఆయన ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం లేదు. హరిరామ జోగయ్య గారు, మీ కొడుకుని కంట్రోల్ చేయలేకపోతున్నారు కానీ మీరు పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నారు. కాపు జాతిని పురిటిలోనే దెబ్బతీస్తున్నారు. పవన్ కళ్యాణ్ కులానికి ఏం చేస్తారో అన్నది ఆయన అధికారంలోకి వచ్చేంత వరకు వేచి చూడాలి. జెండా సభ తరువాత నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయాలు ఎంత దిగజారాయి, పార్టీలు గెలుపు కోసం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ఉచ్చం నీచం లేకుండా జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద బాధ అనిపించి ఈరోజు మీతో ఈ ప్రెస్ మీట్లో కలవటం జరుగుతూ ఉంది. ఎంత దౌర్భాగ్యమైన రాజకీయాలు వచ్చాయి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా బహిరంగ సభలోనో ఎక్కడన్నా మాట్లాడుతూ ఉన్నారు అంటే టీవీల దగ్గర కూర్చుని వైసీపీ నాయకులు ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే ఒక్క నిమిషం కూడా అప్పటికే మీడియాను పిలుచుకుని మీడియా సమావేశాలు పెట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్న విధానం. ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడలేదు, కానీ రాజకీయాల్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు ఓటేస్తేనే విజయం వస్తుంది అని నమ్మే వ్యక్తులు మేము. కులాల గురించి మాట్లాడాల్సి రావటం కూడా చాలా బాధతో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితులు ఈ దుర్మార్గులు తెస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా, అంతకు ముందు ఉంది, తర్వాత ఎక్కువైపోయింది, ఏ కులం వారు మాట్లాడితే ఆ కులంతో తిట్టించటం, దాన్ని మరి అత్యుత్సాహంగా కాపులైతే అంబటి రాంబాబు అవ్వచ్చు, పేరుని నాని అవ్వచ్చు, గుడివాడ అమర అవ్వచ్చు, ఇంకా కొంతమంది వెంటనే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అవగానే వీళ్ళేదో జాతిని ఉద్ధరించే వ్యక్తుల్లాగా, కాపు జాతి మీద ఏదో టన్నులు వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు, కాపులకు అన్యాయం జరిగిపోయింది, తక్కువ సీట్లు ఒప్పుకున్నారు, కాపులు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేశాడని చెప్పి అవాకులు చవాకులు పేలటం. వారి దుర్మార్గులారా, మీకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, నిజంగా జాతి మీద ప్రేమ మీకు ఉండుంటే బిడ్డని కడుపులోనే చంపేసిన చందాన, పురిట్లోనే చంపేసిన చందాన మీరు విషం కక్కటం అనేది నిజంగా జాతి మీద ప్రేమ ఉంటే మానుకోండి. మీ భుజం మీద గన్నపెట్టి జగన్మోహన్ రెడ్డి కాల్పిస్తున్న విషయాన్ని వారి దద్దమల్లారా తెలుసుకోండి అని చెప్పి నేను హితో పలుకుతా ఉన్నాను. ఏ మాట పడితే ఆ మాట, ప్యాకేజీలు అంటారు, అమ్ముడైపోయారు అంటారు, తాకట్లు అంటారు. నిజంగా నీ కాపు జాతి మీద అంత ప్రేమ ఉంటే కాపు జాతిని తిట్టకూడదు. వారు అసలు ఏ అధికారంలోకి వచ్చాడని ఆయన తాకట్టు పెట్టాడు, ఏ అధికారం అనుభవించాడని చెప్పి కాపు జాతిని నాశనం చేశాడు అని పవన్ కళ్యాణ్ మీరు విమర్శిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అధికారంలోకి వచ్చి అధికారంలో భాగస్వామి అయ్యి ఆయన ఏదైనా చేయకపోతే అనాలి, కానీ ఆయన అధికారంలోకి రాకూడదన్న ఒక ఎజెండాతో మీరు విషం కక్కడం అనేది జాతి మిమ్మల్ని క్షమిస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జాతి ద్రోహుల్లారా, కుల ద్రోహుల్లారా, మీకు కులం గుణపాఠం చెప్పే రోజులు ముందు ఉంటున్నాయి. నేను ఎవరైతే పేర్లు ఉచ్చరించానో వాళ్ళెవరికీ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ప్యాకేజీ అంటారు, మీరు ప్యాకేజీలు తీసుకుని కదా, జగన్మోహన్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకుల కోసం కక్కుర్తిపడి కాదా మీరు ఈ మాట్లాడుతూ ఉన్నది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అధికారం కావాలి, మీరు చేసే దందాలకు ఆయన చూసిస్తున్నట్టు వదిలేయాలి. రేపొద్దున్న మీకు మీ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలి, మిమ్మల్ని మళ్ళీ నెత్తిన పెట్టుకో.
ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ మేరకు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తనని గెలిపిస్తే కేంద్రం మెడల్ వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్ ప్రజల్ని మోసం చేశారని అన్నారు. షర్మిల పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ వచ్చిందని అన్నారు. వస్తున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తే ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ తొలి సంతకం చేస్తారని అన్నారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద నరేంద్ర మోడీ గారు 2014లో ఏ ప్రాంగణంలో అయితే వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చి కట్టినారో అదే ప్రాంగణంలో కూడా భారీ బహిరంగ సభ 50,000 మందితో భారీ బహిరంగ సభ ఒకటి కూడా ప్రత్యేక హోదాను కూడా మా మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్పి సచిన్ పైలట్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఆ సభ నిర్వహించడం జరిగింది. ఇవాళ విశాఖపట్నంలో అంటే 9వ తారీఖు మళ్ళీ గుంటూరులో ఒక సభ పెట్టుకుంటున్నాం. రాజధానికి సంబంధించి కర్ణాటకకు సంబంధించినటువంటి డికే శివకుమార్ గారు కూడా 9వ తారీఖు గుంటూరులో వస్తారు. అమరావతి రాజధాని మీద ఒక డిక్లరేషన్ ఇస్తాం. దాని తర్వాత అంటే 11, 12, 13 ఈ 3 తారీఖుల్లో ఒక డేట్ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విశాఖపట్నానికి వచ్చి ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. అదే కాకుండా విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు మన విభజన చట్టంలో ఉన్న హామీలు సంబంధించి ఏదైతే ప్యాకేజ్ ఉందో రిలీఫ్ ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజ్ సంబంధించి కూడా మాట్లాడతారు. అదేవిధంగా విశాఖపట్నం రైల్వే జోన్ ఈ ప్రధానంగా ఈ అంశాల మీద కూడా ఒక డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భారీ బహిరంగ సభ రైల్వే ఫుట్బాల్ గ్రౌండ్ లో కూడా ప్రాంగణంలో పరిశీలించడం జరిగింది. పర్మిషన్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ ఒక భారీ బహిరంగ సభ 50,000 మందితో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఆ సభలో ఈ డిక్లరేషన్ సంబంధించి 11, 12, 13 3 తారీఖులో ఏదో ఒక తారీఖున ఒక సభ నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించి ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా సమాయత్తం చేయడానికి ఈ కార్యక్రమం ముఖ్య నాయకుల కార్యక్రమం ఏర్పాటు చేసింది. మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు ప్రధానంగా 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఇందిరాగాంధీ గారి ఈ సభకు ఎందుకు అంత ప్రాధాన్యం అంటే ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఆనాడు ఫౌండేషన్ వేసినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ దాదాపు 91 పివి నరసింహారావు గారి చేతుల మీద కూడా ప్రారంభించి ఇవాళ చూస్తే 2014 వరకు కూడా లాభాల బాటలోటువంటి స్టీల్ ప్లాంట్ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేయాలి. ఇక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఆస్తులు ఏదైతే ఉన్నాయో 23-24 వేల ఎకరాలు అంబానీలకు అదానీలకు చౌక ధరకి 4 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కేవలం 10-20 వేల కోట్లకి అంబానీలకు అదానీలకు కట్టబెట్టారు. దురుద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ స్టీల్ ప్లాంట్ ని 7.2 మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా కేవలం 3-4 మిలియన్ మెట్రిక్ టన్నుల కెపాసిటీలో రన్ చేసి దాన్ని నష్టాల బాటలో తీసుకెళ్లి ఇవాళ స్టీల్ ప్లాంట్ అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. మీరు చూస్తే నిన్ననే 1116 రోజులైంది అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ పోరాటం చేస్తున్నారు. నిమ్మక నీరుతున్నట్టు ఈ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా దాని మీద ఆ ప్రాసెస్ ఏదైతే ప్రైవేటీకరణ ప్రాసెస్ ఏదైతే ముందుకు సాగుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఆనాడు ఎంతో మంది బలిదానాల ద్వారా 32 మంది చనిపోయినారు. 64 మంది ప్రజాప్రతినిధులు రిజైన్ చేసి పోరాటాలు సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ చేసేదానికి ఒప్పుకోదు. వైఎస్ షర్మిల గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన వెంటనే ఈ స్టీల్ ప్లాంట్ కూడా రావడం జరిగింది. ఆనాడు కార్మిక సంఘాలందరితో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దీని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. ఈ అంశాన్ని ఒక డిక్లరేషన్ రూపంలో పెద్ద సభ పెట్టి ఇది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చెప్పబోతున్నాం 11, 12 ఏదో ఒక తారీఖున. కనుక ప్రజలందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు మనకు విభజన చట్టంలో హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేరినప్పటికీ కూడా మేము ప్రత్యేక హోదా రాలేదు, విభజన చట్టంలో హామీలు నెరవేర్చలేదు,
విశాఖపట్నం రైల్వే జోన్ రాలేదు, అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, వెనకబడిన జిల్లాలో రాయలసీమ ఉత్తరాంధ్ర బుందేల్ఖండ్ ప్యాకేజ్ రాలేదు, పోలవరం పూర్తి కాలేదు, స్పెషల్ స్టేటస్ రాలేదు, కడప స్టీల్ ప్లాంట్ రాలేదు. ఇవన్నీ కేంద్రం నుంచి రావాల్సిన అంశాలు ఇన్ని 10 సంవత్సరాల పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు గారు, బీజేపీ అంటే బాబు జగన్ పవన్ పార్టీ లాగా వ్యవహరించి ఈ 3 పార్టీలు బీజేపీ వర్తాసు పలుకుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈ 3 పార్టీలు బీజేపీ తొత్తుల్లా వ్యవహరించి ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పట్టిస్తున్నాయి. బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు లేదు కనుకనే కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి నాయకత్వంలో ఇవాళ ప్రశ్నించే గొంతుగా ప్రజలకు అండగా మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు సాధించడానికి ఇవాళ షర్మిల గారు కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రధానంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఈ సభలో పాల్గొనాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రజలందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేసి ఢిల్లీకి వినిపించే విధంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితిలో ప్రైవేటీకరణ చేయకూడదనే గొంతు మనం ఈ సభ విజయవంతం అయితే ఖచ్చితంగా రానున్న మన కాంగ్రెస్ ఇండియా కూటమి అలయన్స్ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ పూర్వ వైపు దశగా లాభాల బాటలో పట్టించే విధంగా ఒక కార్యాచరణ కూడా, ఒక రూట్ మ్యాప్ కూడా మేమంతా కూడా ఇండియా కూటమి సభ్యులు కూడా ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 175 స్థానాలకి బీఎస్పీ పోటీ. బహుజనుల కోసమే కాంశీరాం బీఎస్పీ స్థాపించారు. బీసీ ఆత్మీయ సభలో మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు. విశాఖపట్నం బహుజనుల చైతన్యం కోసమే కాంశీరాం బహుజన సమాజ్ పార్టీని స్థాపించారని మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు అన్నారు. సోమవారం నగరంలోని పౌర గ్రంథాలయంలో జరిగిన బీసీ ఆత్మీయ సభ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్తగా తనని నియమించినందుకు మాయావతికి ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీల 2 కులాల మధ్య రాజకీయ సంఘర్షణ జరుగుతుందన్నారు. కోట్లు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసే ధనవంతులు మాత్రమే ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉంటూ ప్రజల్ని శాసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను నియమితులైనందుకు, నన్ను నియమించినందుకు బెహన్జీ కుమారి మాయావతి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు పనిచేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు తదితర మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి నాకు ఉత్తరాంధ్ర రావటం చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే గతంలో నేను ఇక్కడ 2 జిల్లాల్లోనూ పనిచేసిన, ఇటు విశాఖపట్నం అటు శ్రీకాకుళం. ఈ జిల్లాలన్నీ కూడా వాతావరణం ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ బహుజనుల జిల్లాలు. ఇవి రాష్ట్రాన్ని ఏలేటువంటి కులాలు ఏవైతే 2 ఉన్నాయో ఆ 2 కులాలకి సంబంధం లేని జిల్లాలు ఈ బహుజన్ జిల్లాలు. అయితే ఈ బహుజన్ జిల్లాలు బహుజనుల చేతిలో ఉన్నాయా, ఎవరి చేతిలో ఉన్నాయో మనం ఈ రోజున ఆలోచించాలి. ఈ రోజునున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే రాష్ట్రంలో 2 కమ్యూనిటీస్ మధ్య, 2 కులాల మధ్య, 2 పార్టీల మధ్య విపరీతమైన సంఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. రాజకీయ వ్యాపారం కొన్ని వేల కోట్ల రూపాయలతో సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా పనికిమాలిన రాజకీయాలుగా తయారైనాయి. కొన్ని రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకుంటే మన రాష్ట్రంలో రాజకీయం అనేది చేయాలంటే కోట్ల రూపాయలు కావాలి. ఇక్కడ కోట్లు ఇచ్చి ఓట్లు కొనుక్కుని రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ధనవంతులే రాజకీయాల్లో ఉండగలరు, ధనవంతులైన కులాలే ఉండగలవు. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన పరిస్థితి ఏంటంటే, అప్రజాస్వామికమైన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఉన్నది డెమోక్రసీ ఈజ్ ఫర్ ద క్యాస్ట్, బై ద క్యాస్ట్, ఆఫ్ ద క్యాస్ట్. ఇది కులం కోసం ప్రజాస్వామ్యం, కులం చేత ప్రజాస్వామ్యం, కులాల యొక్క ప్రజాస్వామ్యం. అంటే ఇది ప్రజాస్వామ్యమా కులస్వామ్యమా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఈ కులస్వామ్య పద్ధతుల్లో పరిపాలన సాగటం వలన బాగా వెనకబడినటువంటి ప్రాంతమైనటువంటి బహుజనులు మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర మరింత ప్రమాదంలోకి నెట్టివేయబడింది. మనం ఈరోజు వైజాగ్ సిటీ కానీ తదితర ప్రాంతాలు కానీ చూస్తుంటే
ఇక్కడ లేని కులాల వాళ్ళ పెత్తనంతో ఈ ప్రాంతం ఎంత అల్లకొల్లం అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ 2 కులాలు 2 పార్టీల చేతుల్లోనే మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా నడుస్తూ ఉంది, మీడియా వ్యవస్థ అంతా నడుస్తుంది, వ్యాపారాలన్నీ నడుస్తున్నాయి, భూములన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మిగిలిందంతా ఏముందా అంటే చిన్న చిన్న ఉద్యోగాలు, క్లాస్ 4 ఉద్యోగాలు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కూడా క్లాస్ 4 ఇస్తారు ఇక్కడ బహుజనులకు. అంతేగాని అక్కడ మేనేజ్మెంట్ సీట్లో కూర్చునేది మాత్రం ఆ పై కులాల వాళ్ళే. మన రాష్ట్ర అసెంబ్లీని తీసుకుంటే మొత్తం మన అసెంబ్లీలో రెడ్లు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 17 మంది కమ్మాస్ ఉన్నారు. అంటే 67 మంది ఎమ్మెల్యేలు, 175 ఎమ్మెల్యేల్లో 67 మంది 2 కులాలకు చెందిన వాళ్ళే. వాళ్ళ జనాభా శాతం 10-11% కన్నా మించి ఉండదు. వారి జనాభా మా యాదవ్ సోదరులు ఉన్నారు, గౌడ్ సోదరులు ఉన్నారు, వాళ్ళకన్నా మించలేదు. కానీ మా యాదవ్ సోదరులకు కానీ గౌడ్ సోదరులకు కానీ ఉన్న సీట్లు 10-15, వీళ్ళకి 70 సీట్లు. అలానే ఎస్సీ సోదరులు 18% ఉన్నారు. 18% కూడా 29 సీట్లలో వాళ్ళని కుక్కేస్తున్నారు. వేరే సీట్లో పోటీ చేయడానికి వీల్లేని పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఎస్టీ సోదరులు దాదాపుగా 6-7% ఉన్నారు. ఈ 2 కులాల కన్నా ఎక్కువే ఉన్నారు, కానీ వాళ్ళని 7 సీట్లకే పరిమితం చేస్తున్నారు. ఏమంటున్నారంటే ఇది మీ సీటు, మీరు ఇక్కడ పోటీ చేయండి, అది ఓసీ సీటు, మీరు పనికిరారు. కానీ మరి ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో క్యాండిల్ ప్రదర్శన. రావులపాలెంలో హత్యకి గురైన మదరవాడికి చెందిన ఫోటోగ్రాఫర్ సాయి పవన్ కళ్యాణ్ ఆత్మకి శాంతి చేకూరాలని వైజాగ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్, మదరవాడ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతిత క్యాండిల్ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. మహావిశాఖ 6వ వార్డు పరిధి శిల్పారామం జాతర వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 200 మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైజాగ్ ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షుడు మధు మాట్లాడుతూ, ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని, రానున్న రోజుల్లో ఎటువంటి హాని జరగకుండా ఫోటోగ్రాఫర్లు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా హత్యకి గురైన బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగు న్యాయం చేయాలని, అలాగే నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు. మదరవాడ అధ్యక్షుడు నాగోతి నరసింహాయుడు మాట్లాడుతూ, కెమెరాల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి చేయడం సమంజసం కాదని, గతంలో కూడా విలువైన వస్తువుల కోసం ఫోటోగ్రాఫర్లపై అనేక చోట్ల భౌతిక దాడులు జరిగేవని, కానీ ఇప్పుడు హత్యలు చేసే స్థాయికి చేరుకుందని, కాబట్టి అవుట్ రోడ్ ఈవెంట్లోకి వెళ్ళే ప్రతి ఫోటోగ్రాఫర్ చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం స్థానిక ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లతో కలిసి బక్కరపాలెంలో గల బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. గత నెల 26వ తారీఖున మధురవాడ ప్రాంతం బక్కరపాలెం ప్రాంతానికి చెందిన పోతున సాయి కుమార్ని హత్య చేయడం జరిగిందండి. ఇది ఫోటోగ్రాఫర్ జాతికే అవమానకరం. ఎందుకంటే ప్రపంచంలోని ఎవరినైనా సరే నవ్వండి అని చెప్పేది ఓన్లీ ఒక ఫోటోగ్రాఫరే. అలాంటి ఫోటోగ్రాఫర్కే ఈరోజు అన్యాయం జరిగితే పట్టించుకునే నాదులు లేడు. అది కాకుండా ఫోటోగ్రాఫర్లు ఈరోజు మన సాయి కుమార్కి వీళ్ళందరూ వచ్చి ఐక్యమత్య సంఘీభావం చాలా కూడా ఆనందంగా ఉందండి. కాకపోతే ఇంకోటి, ఫోటోగ్రాఫర్లు అనేవాళ్ళు ఫేస్బుక్లు, ట్విట్టర్లు ద్వారాగా ఎవరైనా ప్రోగ్రామ్ బుక్ చేస్తే మీరు వెళ్ళే ముందు కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ భరోసా అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ ఉదాహరణకి ఈ సాయి కుమారే. అలాగే మా ఫోటోగ్రాఫర్కి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వం తరపుని మా ఫోటోగ్రాఫర్ తరపున డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ విశాఖపట్నం ప్రెసిడెంట్ మధుని మాట్లాడుతున్నాను. ఈరోజు మా కమిటీతో మధురవాడికి రావడం జరిగింది. గత నెల 26వ తారీఖు ఉదయం పోతుని సాయి కుమార్ ఒక ఫేస్బుక్ ఫ్రెండ్కి పరిచయం అయ్యి ఆ రోజు ప్రోగ్రామ్కి రమ్మని చెప్పి రాజమండ్రి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ట్యాక్సీలో రావులపాలెం నుంచి లూప్ లైన్లోకి తీసుకెళ్ళి హత్య చేయడం జరిగింది. 26వ తారీఖున తీసుకెళ్లిన వ్యక్తి 27వ తారీఖున సాయంత్రంకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను కొంతమంది వ్యక్తులను పెద్దలను పట్టుకొని అడ్రస్ ట్రేస్ అవుట్ చేయగా రావులపాలెం చెందిన వ్యక్తి అవతల వ్యక్తి అని తెలిసింది. సందీప్ షణ్ముఖ్ తేజ అనే వ్యక్తి రావులపాలెం చెందిన తెలిసింది. మరుసటి రోజు ఉదయం వరకు వెయిట్ చేయండి అమ్మా,
లూప్ లైన్లోకి వెళ్ళారేమో మ్యారేజ్ ఫంక్షన్ కదా అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగి మరుసటి రోజు ఉదయం కూడా కాళ్ళు అవ్వకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించాం. అయితే 2 రోజుల తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళి చూడగా ఆ అబ్బాయిని ఫోన్ ద్వారా ట్రాప్ చేసి పట్టుకొని నిలదీసి అడగ్గా చంపేశామని చెప్పారు. రావులపాలెం ఇసుకలో కప్పెట్టారు. ఇది అత్యంత దారుణం, కిరాతకం. అసలు ఇలాంటి మనుషుల్ని భూమి మీద తిరగనీయకూడదు. పోలీసులు తగులు చర్య తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేసి అందరినీ కూడా గతంలో ఇంకెప్పుడు భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పి పోలీసుల వారిని కోరడం అవుతుంది. అలాగే మా ఫోటోగ్రాఫర్ల తరపున కూడా మేమందరం ఆ కుటుంబానికి ఎటువంటి సాయం చేయాలన్నా సరే ముందుకు వచ్చి చేస్తామని ఫోటోగ్రాఫర్ ప్రెసిడెంట్గా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.